ప్రభుత్వ ఆఫీసుల్లో సమాచారం కోసం వెళ్తే ఏవో సాకులు చెప్పి పంపించేస్తున్నారా? చాలా క్లిష్టంగా అనిపించే ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి పౌరుడి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధంగా ఎలా మార్చుకోవచ్చో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ప్రభుత్వం నుంచి సమాచారం అడగడం మన హక్కు, కానీ చాలా సందర్భాల్లో అధికారులు అడ్డుపడుతూ ఉంటారు, అవునా? ఇది చాలామందికి ఎదురయ్యే కామన్ ప్రాబ్లం. అయితే దీనికొక తిరుగులేని సొల్యూషన్ ఉంది. అదేంటో చూద్దాం. ఆ పరిష్కారానికి బేస్ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 3. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇదే మనందరి ప్రాథమిక హక్కు. చట్టంలో ఏమని రాసుందో తెలుసా? ఇక్కడ చూడండి. ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులందరికీ సమాచారం పొందే హక్కు ఉంటుంది. సింపుల్గా ఉన్న ఈ ఒక్క లైన్లోనే చాలా పవరుంది. సో సింపుల్గా చెప్పాలంటే విషయమేంటంటే, ఒక ఇండియన్ సిటిజన్గా గవర్నమెంట్ ఆఫీసులుంచి సమాచారం అడిగే హక్కు మన అందరికీ ఉంది. దీని గురించి సెకండ్ థాట్ అక్కర్లేదు. ఇట్స్ ఆర్ రైట్. అయితే మనకు ఈ హక్కుంది గదా అని మనం వెళితే ఆఫీసుల్లో అధికారులు చెప్పే అబద్ధాలు, వాళ్లు వెతికే సాకులు చాలా ఉంటాయి. మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు దాని గురించే మాట్లాడదాం. చూడండి, ఇవి అధికారులు చాలా కామన్గా వాడే ట్రిక్స్. మీకసలు అడిగే హక్కే లేదు అంటారు. ఇది ఆర్టీఐ కిందకి రాదు అని చెబుతారు. ఇంకొంతమందైతే అసలీ సమాచారం మీకెందుకు అని మనల్ని రివర్స్ క్వశ్చన్ చేస్తారు. ఇది మా ఆఫీస్ కాదండి, వేరే చోటికి వెళ్ళండి అని చెప్పడం కూడా మామూలే. ఇంకా తర్వాతరా అంటూ తెప్పించుకోవడం, లేదా ఇంకాస్త ముందుకు వెళ్ళి మీమీద లీగల్ కేసులు పెడతామని భయపెట్టడం, ఇలా మనల్ని వెనక్కి పంపడానికి ట్రై చేస్తారు. కానీ ఈ సాకులన్నింటికీ, ఈ మాటలన్నింటికీ మన చట్టంలోనే సమాధానముంది. మనం చెయ్యాల్సిందల్లా ఆ చట్టాన్ని ఒక వెపన్లా కరెక్ట్గా వాడుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్లు గనక మీకు హక్కు లేదు అన్నారనుకోండి, వెంటనే మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి, సమాచార హక్కు చట్టం సెక్షన్ 3 ప్రకారం ఒక పౌరుడిగా నాకు ఈ సమాచారం అడిగే పూర్తి హక్కు ఉంది. ఇక ఇది చాలా కామన్గా ఎదురయ్యే ప్రశ్న, ఈ ఇన్ఫర్మేషన్ మీకెందుకు అని ఎవరైనా అడిగితే మనం ఒక్క మాటలో చెప్పేయాలి, చూడండి, సెక్షన్ 6(2) ప్రకారం నేను కారణం చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఇది మా ఆఫీస్ కాదు అని చేతులు దులుపుకుంటే అప్పుడు మనం చెప్పాలి, సెక్షన్ 6(3) ప్రకారం ఈ అప్లికేషన్ను మీరే సరైన ఆఫీస్కు 5 రోజుల్లోగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మీ బాధ్యత. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, సెక్షన్ 3 అనేది మనకున్న హక్కు గురించి చెప్తోంది. కానీ సెక్షన్ 6, సెక్షన్ 7 ఇవి మన ఆయుధాలు, మన హక్కును గెలిపించే టూల్స్ అనమాట. సరే, థియరీ అంతా బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఒక ఆర్టీఐ అప్లికేషన్ను పక్కాగా, పవర్ఫుల్గా ఎలా రాయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీ అప్లికేషన్లో ఈ వాక్యం తప్పకుండా ఉండాలి. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 3 ప్రకారం నేను ఒక భారత పౌరుడిగా ఈ సమాచారాన్ని అభ్యర్థిస్తున్నాను. ఈ ఒక్క లైన్తో మనం మన హక్కుని బలంగా క్లెయిమ్ చేస్తున్నామన్నమాట. అంతేకాదు, వాళ్ళు ఎందుకు అని అడిగే ఛాన్సే ఇవ్వద్దు. మన అప్లికేషన్లోనే ఈ లైన్ కూడా యాడ్ చేసేయాలి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6(2) ప్రకారం ఈ సమాచారం ఎందుకో నేను కారణం చెప్పనవసరం లేదు అని. ఇక మన అప్లికేషన్ను ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి తిప్పకుండా ఉండాలంటే ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ సమాచారం మీ దగ్గర కాకుండా వేరే ప్రభుత్వ కార్యాలయంలో ఉంటే దయచేసి ఆర్టీఐ చట్టం సెక్షన్ 6(3) కింద 5 రోజుల్లోగా మీరే దాన్ని బదిలీ చేయగలరు. అప్లికేషన్ రాయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ఫస్ట్ దాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా PIOకి అడ్రస్ చేయాలి. సబ్జెక్ట్లో క్లియర్గా ఆర్టీఐ చట్టం సెక్షన్ 6(1) కింద సమాచారం కోసం అభ్యర్థన అని పెట్టండి. ఆ తర్వాత మీకేం కావాలో ఆ రికార్డులను 1, 2, 3 అని పాయింట్ల వారీగా అడగండి. ఫైనల్గా ఫీజు కట్టిన ప్రూఫ్, ఇంకా మీ కేసుకి సంబంధించిన ఏదైనా పాత అప్లికేషన్ నంబర్ లాంటిది ఉంటే దాన్ని జత చేస్తే సరిపోతుంది. సరే, మరి సొంతంగా అప్లికేషన్ రాయలేని వాళ్ల పరిస్థితేంటి? చదువు రాని వాళ్లుంటారు, లేదా రాయడం ఇబ్బందిగా ఉన్నవాళ్లుంటారు. మరి చట్టం వాళ్ల గురించి ఏమన్నా ఆలోచించిందా? ఖచ్చితంగా ఆలోచించింది. చట్టం ఏం చెప్తోందంటే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే PIO అలాంటి వాళ్లకి హెల్ప్ చెయ్యాలి. వాళ్లు నోటితో చెప్తే చాలు, దాన్ని ఒక రాతపూర్వక అప్లికేషన్గా మార్చి ఇవ్వడం ఆ ఆఫీసర్ యొక్క చట్టబద్ధమైన బాధ్యత. ఇది మనం అడిగి తీసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ అయితే ఇచ్చేశాం. ఆ తర్వాత
మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మనల్ని ఎవరూ మోసం చేయకుండా ఏం చేయాలి? గుర్తుంచుకోండి, మన అసలైన బలం మన హక్కును తెలుసుకోవడంలోనే ఉంది. ఇక్కడ కొన్ని చాలా ప్రాక్టికల్ డిఫెన్స్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రసీదు లేదా ట్రాకింగ్ నంబర్ తీసుకోకుండా అప్లికేషన్ అస్సలు ఇవ్వద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, అధికారులు నోటిమాటగా ఇవ్వం అని చెప్పారనుకోండి, సరే ఆ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వండి అని డిమాండ్ చేయండి. అలాగే ఇది మా ఆఫీస్ కాదు అని చెప్తే, అయితే సెక్షన్ 6(3) ప్రకారం మీరే ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా రాతపూర్వకంగానే అడగాలి. ప్రతిదీ రికార్డులో ఉండాలి. ఇక మనం ఎదుర్కోగల అత్యంత సీరియస్ ప్రాబ్లం, ఒకవేళ అధికారి పనిచేయడానికి లంచం అడిగితే అప్పుడేం చేయాలి? ఒకే ఒక్క రూల్, ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, అస్సలివ్వద్దు. వెంటనే లంచమడిగిన ఆ ఆఫీసర్ పేరు, అడిగిన తేదీ, టైం అన్నీ నోట్ చేసుకోండి. మీ దగ్గరున్న ఆర్టీఐ రసీదు ఒక పక్కా సాక్ష్యం. దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తెలంగాణలో ఎవరైనా అధికారి లంచం అడిగితే కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. అదే యాంటీ కరప్షన్ బ్యూరో నంబర్ 1064. 1064. ఈ నంబర్ని నోట్ చేసుకోండి. ఇది కూడా మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ ఆయుధం. చివరగా ఈ ఒక్క మాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం. మన హక్కులేంటో తెలియని పౌరుడు భయానికి బానిసగా ఉంటాడు. కాని తన హక్కులేంటో తెలిసిన పౌరుడు రికార్డుల ముందు నిలబడ్డప్పుడు ఎవ్వరికీ భయపడడు. ఎప్పటికీ భయపడక్కర్లేదు.